సలక్షణ ఘనాలంకార అనే సన్మానము. ఈ సన్మానాన్ని ఈ సంవత్సరం బ్రహ్మశ్రీ నన్నిలం ఆర్ శ్రీకృష్ణ కనపాఠి గారికి మనం చేసుకోబోతున్నాం. వారు చెన్నై వాస్తవ్యులు, ఆహితాగ్ని కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి గారు బ్రహ్మశ్రీ నిత్యాగ్నిహోత్రి, వేద విద్యాలంకార, విద్యారత్నం బ్రహ్మశ్రీ వి రాజగోపాల ఘనపాఠి గారు, తల్లిగారు అన్నపూర్ణమ్మ గారు. ఈయన 1997లోనే వారి తండ్రి గారి వద్దే నియమాధ్యయనంలో కృష్ణ యజుర్వేదాన్ని ప్రారంభించేశారు. తండ్రి గారి వద్దే లక్షణాంతము అంటే ఘనాంతంతోనే కాకుండా ఆ పైన ఉన్నటువంటి ప్రాతిశాఖ్యాది సలక్షణ గ్రంథాలన్నిటినీ కూడా అధ్యయనం చేశారు. అలానే సాహిత్య శాస్త్రంలో కావ్యము, నాటకాలు, అలానే శ్రౌత విషయాలు కూడా వారి తండ్రి గారి వద్దే వీరు అధ్యయనం చేశారు. ఆ తర్వాత అనేక చోట్ల క్రమాంత పరీక్ష, అలానే ఘనాంత పరీక్ష కూడా ఇచ్చి ఉన్నారు. వీరు పూనాలో ఉన్నటువంటి వేదశాస్త్రోత్తేజక సభలో ఘనాంతం పరీక్ష ఇచ్చిన సందర్భంలో వీరికి వేద చూడామణి అనే బిరుదుని ప్రదానం చేశారు. అలానే వీరు కేవలం వేదాధ్యయనమే కాకుండా మీమాంసా శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. మద్రాస్ యూనివర్సిటీ ద్వారా మీమాంసా శిరోమణి అనే బిరుదుని కూడా పొంది ఉన్నారు. ఆ తర్వాత లక్షణంలో అనేక మార్లు పరిశ్రమ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో పరీక్ష ఇచ్చారు. అలానే కంచి కామకోటి పీఠంలో కూడా లక్షణ పరీక్ష ఇచ్చారు. ఆ సంవత్సరంలో వీరు పరీక్ష ఇచ్చినందువల్ల శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలానే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు స్వర్ణ కంకణంతో వీరిని గౌరవించి అనుగ్రహించారు. అలానే కేవలం అధ్యయనమే కాకుండా వర్ణక్రమ పారాయణలు కూడా ఆయన అనేక మార్లు చేశారు. శృంగేరిలోను, అలానే తిరువయ్యారులో కూడా వర్ణక్రమ పారాయణలు చేశారు. అంతేకాకుండా వీరికి విద్యాతీర్థ పురస్కారం కూడా లభించింది. కంచి కామకోటి పీఠంలో నిర్వహించేటటువంటి వేదభాష్య పరీక్షల్లో కూడా మొత్తం పరీక్షలు పూర్తి చేసి ఇటీవలే వేదభాష్య రత్నం అనే బిరుదును కూడా పొంది ఉన్నారు. ప్రస్తుతం వారు బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని ప్రారంభం చేసి కెఎస్ మహేశ్వర నంబూద్రి శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలానే వీరి తండ్రి గారు ప్రారంభించినటువంటి ఆధ్యాత్మిక ధార్మిక మాసపత్రిక అయినటువంటి వైదిక శ్రీ అనే మాసపత్రికను కూడా వీరు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలానే సీతారామ గురుకులం అనే ఒక వేద పాఠశాలను కూడా వారు తండ్రి గారు స్థాపించారు. ఆ గురుకులాన్ని కూడా వీరు నిర్వహిస్తూ ఆ గురుకులంలో వీరు అధ్యాపకులుగా ఉంటున్నారు. అటువంటి గొప్ప విద్వాంసులకి ఈ రోజున సలక్షణ ఘనాలంకార అనే సత్కారము బ్రహ్మశ్రీ ఈ రామస్వామి శర్మ సలక్షణ ఘనపాఠి గారి స్మారకంగా ఈ సత్కారం జరగబోతోంది. எல்லாருக்குமே புரிஞ்சிருக்கோம். பிரம்மஸ்ரீ சீதாராமூர்த்தி கனபாடிகள் சொல்கிற தெலுங்கு இருந்தாலும் நம்ம ஸ்ரீகிருஷ்ண கனபாடிகள் மெட்ராஸ்லேருந்து வந்திருக்காருங்கிறதுனால மெட்ராஸ்காரா எல்லாரும் இந்த வீடியோ பார்த்துட்டுருப்பேன். நிறைய சிஷ்யாள் உண்டு அவருக்கு மദ്രാஸில். ஆல் ஓவர் இந்தியா எல்லா இடத்துலையும் அவருடைய சிஷ்யாள். இதே இடத்துல பல வருஷங்களுக்கு முன்னாடி அவருடைய அப்பா பிரம்மஸ்ரீ ராஜகோபால கனபாடிகளுக்கு ஆம்னாய வாச்சஸ்பதி அவார்டு இந்த இடத்துல தான் அவருக்கு கொடுக்கப்பட்டது. அதே இடத்துல வந்து இந்த சலக்ஷண கனாலங்காரா வாங்கிறதுங்கிறது ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஒரே இடத்துல பிதாவையும் புத்திராளியும் ஒரே இடத்துல கௌரவிக்கிறதுங்கிறது ஒரு அலாதி, அது ரொம்ப துர்லபமான விஷயம். சின்ன வயசுலேயே அத்தியனம் பண்ணி ஏகசந்த கிராகி நம்ம ஸ்ரீகிருஷ்ண கனபாடிகள் எதனாலும் அப்படி ஒரு தடவை சொன்னால் போரும் புரிஞ்சுக்கக்கூடியவர். எல்லா மட்டங்கள்லேயும் அற்புதமாக பரீட்சை கொடுத்து எல்லார்ட்டையும் சஹிருதயமாக இருந்துண்டு இன்றைக்கி பல பேர் ஆரம்பிப்பா, ஆனால் அதுக்கப்புறம் நடக்குமா அப்படிங்கிறது பல இடங்களில் நம்ம பார்த்துருக்கோம், விபரீதம் அடைஞ்சதெல்லாம். ஆனால் கஷ்டப்பட்டு ரொம்ப பரிசிரமப்பட்டு ஆரம்பித்த அந்த வைதிக ஸ்ரீஹி அப்படிங்கிறது ராஜகோபால கனபாடிகள் அண்ணா ஆரம்பித்தது ரொம்ப பரிசிரமப்பட்டு. ஏன்னா பல பேருக்கு அது பரம உபகாரமான ஒரு சம்ஸ்தை. ஆனால் நம்மளுடைய ஒரு துரதிருஷ்டம் சீக்கிரமாக மறைஞ்சுட்டா.
ராஜகோபால் அண்ணா. ஆனாலும் கூட விடாமல் அந்த சின்ன வயசாக இருந்தாலும் கூட அம்மாவுடைய ஆசீர்வாதத்தினாலையும் அவளுடைய குடும்பத்தில் இருக்கிறவ அத்தனை பேருடைய சககாரத்தினாலையும் அந்த வைதிக ஸ்ரீகியை மேலே மேலே அபிவிருத்தி பண்ணிட்டு வந்திருக்கிற ஒரு விஷயமானது இந்த சின்ன வயசில் இப்படி ஒரு அனுகிரகம். அது எல்லாத்துக்கும் காரணம் அப்பா அந்த வம்சத்தில் வந்திருக்க பெரியவாளுடைய ஆசீர்வாதம், எல்லாத்துக்கும் மேலே ஜெகத்குருகளுடைய ஆசீர்வாதம். அது ரொம்ப நம்ம பாராட்ட வேண்டிய விஷயம். இதனால் இந்த ஸ்ரீகிருஷ்ண கணபாடிகளுக்கு இந்த ஒரு அவார்டு கொடுக்கறதுல நம்ம எல்லாருக்கும் ரொம்ப பெருமை. 2 நாள் முன்னாடி 3 நாள் முன்னாடி தான் நம்ம ஐஐடி டைரக்டர் காமகோட்டி அண்ணா ரொம்ப அழகாக சொன்னால், இன்றைக்கி பல பேர் ஆற்றுல அமாவாசை தர்ப்பணம் மாசப்பருப்ப தர்ப்பணங்களோ நிறையா தேவகாரியங்கள்லாம் ஒழுங்காக நடக்கிறது அப்படின்னா அதுக்கு பரம உபகாரம் அவ அப்பா போட்ட அந்த அவ அப்பா ఆరంభించే அந்த వైదిక శ్రీ పుస్తకం వరకు பார்த்தేలా అది அப்படியே అనుసరించండి. ఈరోజు చెన్నైలో అన్ని చెప్తున్నాను, చాలా వరకు చెన్నైలో అమావాస తర్పణాలు పితృతర్పణాలు దేవకార్యాలు ఇదన్నీ జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళ నాన్నగారు వేసినటువంటి విషయం ప్రతి మాస పత్రికలో మనకు కూడా తెలియదు కూడా, పంచాంగంలో లేనేటటువంటి విషయాల్ని కూడా ఆయన శృతి స్మృతి పురాణాల విషయాలన్నీ చూచి దాని నుంచి గ్రహించి పుస్తకంలో ఈ వ్రతాలు ఇలాంటి మనం దుర్లభమైన వ్రతాలు పూజలు కూడా చూస్తాం దాంట్లో, దాని అన్నిటినీ కూడా సంపాదించి మన అందరినీ ఆ వ్రత అనుష్ఠాన తత్పరులుగా చేసేది చాలా చాలా, అది కూడా ఒక పెద్ద ధర్మము. అది ఆయన వాళ్ళ నాన్నగారి కాలం నుంచి అలాగనే కొనసాగి చేసేది మనందరికి పరమ సంతోషం. ఆయనకు ఆ వేదమాత ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండుగాక అని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సర్టిఫికేట్ని చదవమని ప్రార్థిస్తున్నాను. సాంగవేద వేదాంత సంరక్షణైక దీక్షిత ప్రతిష్టానేన పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ ద్వితీయాయాం వేదభాష్యరత్నం ఇత్యాది బిరుదాంకితానాం బ్రహ్మశ్రీ ఆర్ శ్రీకృష్ణ సలక్షణ ఘనపాఠి మహోదయానాం కృష్ణయజుర్వేదే సలక్షణ ఘనాంతే మహాంతం పరిశ్రమమాలక్ష్య బ్రహ్మశ్రీ రామస్వామి శర్మ సలక్షణ ఘనపాఠి గురువర్యాణాం దివ్యానుగ్రహేణ సలక్షణ ఇత్యుపాధి సహితం ప్రతిష్టాన పురస్కారం బ్రహ్మశ్రీ శ్రీకృష్ణ సలక్షణ ఘనపాఠి వర్యేభ్యః సవినయం సమర్ప్య ఆత్మనః ధన్యతాం మన్యతే ప్రతిష్టానం. సగణో మరుద్భిః సోమం పిబవృత్రహంఛూర విద్వాన్ జహి శత్రుగుమ్రపమృధోనుదస్వాథా భయం కృణుహి విశ్వతో నః. మహాగుం ఇంద్రో వజ్రబాహుః షోడశీ శర్మ యచ్చతు. స్వస్తి నో మఘవా కరోతు హంతు పాప్మానం యోస్మాన్ ద్వేష్టి.